సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీరు ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఇంగ్లీష్లో మీకున్న భయం అంతా పోతుంది. ఇది స్పోకెన్ ఇంగ్లీషా? కాదు, కాంపిటేటివ్ ఇంగ్లీష్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి పర్ఫెక్ట్లీ సూటబుల్ కోర్స్. ఎవరెవరికి యూజ్ అవుతుంది? అందరికీ యూజ్ అవుతుంది. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను ఆల్ సార్ట్స్ ఆఫ్ మోడల్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది క్లాస్లో మనకి రాత్రి 7 గంటలకు లైవ్ క్లాస్ ఉంటుంది. క్లాస్లో మనకి వొకాబులరీ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే హిందూ పేపర్లో మనం కొంత కవర్ చేస్తున్నాం, ఇక్కడ రిమైనింగ్ అంతా కూడా క్లాస్లో కవర్ చేస్తాం. దాంతోపాటు వీ విల్ కవర్ డిఫరెంట్ మోడల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, ఇట్లాంటివన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది మీకు 3000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాము. సో 3000 పే చేయలేము అనుకునే వాళ్ళకి షార్ట్ టర్మ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ గో ఫర్ దెమ్, బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లాన్. సో స్టే విత్ మీ అంటిల్ యూ క్రాక్ యువర్ జాబ్. 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, లేదా 6 months పట్టవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ కరెంట్ ఎబిలిటీ. కరెంట్ ఏ స్టేజ్లో, ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నారని బట్టి ఆధారపడుతుంది. బట్ ఇఫ్ యూ ట్రస్ట్ అండ్ కమ్, యూ విల్ డెఫినెట్లీ విన్. అన్ని ఎగ్జామ్స్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఐ కవర్ అప్ టు క్యాట్ లెవెల్, క్యాట్ స్టాండర్డ్ వరకు కూడా కవర్ చేస్తాను. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మీకు సీసాట్ 2022లో ఇచ్చిన ప్రశ్న. సీసాట్లో ప్రధానంగా రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, ఓన్లీ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్సే వస్తాయి. దే ఆర్ వెరీ ఈజీ. మీరు జాగ్రత్తగా చదివితే చాలా ఈజీగా స్కోరింగ్ చేయొచ్చు. సో ఇది ఒకసారి చూద్దాం. ద డెమోగ్రాఫిక్ డివిడెండ్ విచ్ హెస్ బిగన్ ఇన్ ఇండియా అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లాస్ట్ అనదర్ ఫ్యూ డెకేడ్స్. లాస్ట్ అంటే కొనసాగడం, ఉండడం అని అర్థం. ఈజ్ అ గ్రేట్ విండో ఆఫ్ ఆపర్చునిటీ. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. ఇండియాలో బిగిన్ అయింది, ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఉండబోతోంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. ద డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఈజ్ బేసికలీ ఎ స్వెల్లింగ్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే అర్థం ఏంటి? వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో స్వెల్ అంటే ఏంటి? పెరగడం. మామూలుగా స్వెల్ అయిందంటే వాచింది అంటాం. వాచినప్పుడు శరీరం పెద్ద అయినట్టు కనిపిస్తుంది కదా, వాపు. సో స్వెల్లింగ్ ఇన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే అర్థం ఏంటి? ఉద్యోగం అంటే వర్క్ చేసే ఏజ్లో ఉన్న వాళ్ళ పాపులేషన్ పెరగడం, అంటే యంగ్ పాపులేషన్ పెరగడం అని అర్థం. విచ్ కన్వర్స్లీ మీన్స్ దట్ ద రిలేటివ్ రేషియో ఆఫ్ వెరీ యంగ్ అండ్ ద వెరీ ఓల్డ్ విల్ ఫర్ ఎ వైల్ బీ ఆన్ ద డిక్లైన్. సో దీని అర్థం ఏంటి? వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే యంగ్ పాపులేషన్తో పోల్చుకుంటే ఓల్డ్ పాపులేషన్ తగ్గుతుంది. రిలేటివ్ రేషియో ఆఫ్ వెరీ యంగ్ అండ్ వెరీ ఓల్డ్ ఫర్ ఎ వైల్ విల్ బీ ఆన్ ద డిక్లైన్. యంగ్తో పోల్చుకుంటే ఓల్డ్ పాపులేషన్ అనేది తగ్గుతుంది, రిలేటివ్గా కంపారిటివ్గా తగ్గుతుంది. విచ్ మీన్స్ మనకి ఓల్డ్ బై యంగ్ వేశారనుకోండి, ఇదేమవుతుంది? తగ్గుతుంది అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఈదర్ డినామినేటర్ పెరిగినప్పుడు కానీ, న్యూమరేటర్ తగ్గినప్పుడు కానీ కదా మనకి ఈ ఓవరాల్ రేషియో తగ్గుతుంది. అలా యంగ్ పెరగడం విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్, సో రేషియో డిక్లైన్ అవుతుందని అర్థం. ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఐర్లాండ్ అండ్ చైనా వీ నో దట్ దిస్ కెన్ బి ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ అన్ ఇంజిన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఐర్లాండ్ అండ్ చైనా ఎక్స్పీరియన్సెస్ మనం చూస్తే మనకి ఏం అర్థమవుతుంది? యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం అనేది సోర్స్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది కంట్రీకి, మరియు ఇంజిన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. ఎందుకు ఎకనామిక్ గ్రోత్ అవుతుంది? వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటేనే కదా వాళ్ళు గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తారు, జీడిపి కంట్రిబ్యూట్ చేస్తారు, తద్వారా ఎకనామిక్ గ్రోత్కి వాళ్ళు పాటుపడతారు. ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు కంట్రిబ్యూట్ చేయలేరు. చిన్నపిల్లలకు అనుభవం ఉండదు, పెద్దవాళ్ళకి ఓపిక ఉండదు. కాబట్టి ద డెమోగ్రాఫిక్ డివిడెండ్ టెండ్స్ టు రైజ్ ఎ నేషన్స్ సేవింగ్స్ రేట్. కష్టపడేవాడే సంపాదిస్తాడు, సంపాదించేవాడే సేవ్ చేస్తాడు. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా సేవింగ్స్ రేట్ కూడా పెరుగుతుంది. సిన్స్ ఇన్ ఎనీ నేషన్ ఇట్ ఈస్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ దట్ ఈస్ ద మెయిన్ సేవర్. వాళ్ళే సేవ్ చేసేవాళ్ళు. అండ్ సిన్స్ ద సేవింగ్స్ రేట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్. సేవింగ్స్ రేట్ అనేది ఆబ్వియస్గా ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్. ఏ దేశంలో సేవింగ్స్ ఎక్కువ ఉంటాయో, సో విచ్ మీన్స్ బ్యాంక్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిపాజిట్స్. వెన్ దే హ్యావ్ లాట్ ఆఫ్ డిపాజిట్స్ దే విల్ గివ్ లాట్ ఆఫ్ లోన్స్. వెన్ దే గివ్ లాట్ ఆఫ్ లోన్స్ బిజినెసెస్ గెట్ ఫండింగ్. వెన్ దే గెట్ ఫండింగ్ దే విల్ గ్రో. ఆ రకంగా అదేమవుతుంది? అది ఒక ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్ కింద పనిచేస్తుంది. అండ్ దిస్ షుడ్ హెల్ప్ ఎలివేట్ అవర్ గ్రోత్ రేట్. అది మన గ్రోత్ రేట్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. హౌవెవర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ డిపెండ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. అయితే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటే సరిపోదు, వాళ్ళ క్వాలిటీ బాగుండాలి. అంటే వాళ్ళకి వర్క్ చేయడానికి సరిపడా స్కిల్స్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఆ రెండు ఉండే వాళ్ళే మనం హ్యూమన్ క్యాపిటల్ అంటాం. మరి ఇది జరగాలి అంటే వీ హ్యావ్ టు, అండ్ దిస్ ఇంప్లాయిస్ బ్రింగింగ్ బ్యాక్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, స్కిల్ ఎక్విజిషన్ అనేది ఇంపార్టెంట్, హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ ఇన్వేరియబుల్లీ అంటే ఆల్వేస్ హ్యాపన్ ఇన్ ఏ కంట్రీ. దేశంలో ప్రతిసారి ఖచ్చితంగా జరిగేది ఏంటి? వెన్ ద డెమోగ్రాఫిక్ డివిడెండ్ హ్యాస్ బిగన్ టు ఆపరేట్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉన్న దేశంలో ఏం జరుగుతుంది? ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ పీపుల్ విల్ డిక్రీజ్. కెన్ వీ సే ఫర్ షూర్? హౌ కెన్ యూ సే? అసలు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది అనడానికి, ఇల్లిటరేట్ పీపుల్ తగ్గుతుంది అనడానికి లింక్ ఏమన్నా, డైరెక్ట్ లింక్ ఏమైనా ఉందా? లేదు.
వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది, అయితే మంచి క్వాలిటీ వాళ్ళు ఉండాలి కాబట్టి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ పెరుగుతుందని చెప్పారు. కానీ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరగగానే ఈ లిటరేట్స్ పెరిగిపోతారు, ఇల్లిటరేట్స్ తగ్గిపోతారని ఎక్కడా చెప్పలేదు, అలా ఎజ్యూమ్ చేసుకోవడానికి లేదు. రాంగ్. ద రేషియో ఆఫ్ వెరీ ఓల్డ్ టు వెరీ యంగ్ విల్ డిక్రీజ్ ఫర్ ఎస్ ఓల్డ్ వర్సెస్ యంగ్. ఓల్డ్ నుంచి యంగ్కి మీరు రేషియో తీసుకుంటే అది కొన్నాళ్ళ పాటు తగ్గుతుంది అన్నారు. తగ్గుతుంది అంటే అర్థం ఏంటి? యంగ్ అంటే డినామినేటర్ పెరిగినా లేదా న్యూమరేటర్ తగ్గినా తగ్గుతుంది. మరి డినామినేటర్ పెరుగుతుందని క్లియర్గా చెప్పారు కదా, యంగ్ పాపులేషన్ పెరగడమే కదా డెమోగ్రాఫిక్ ఈవెంట్ అంటే. సో ఇది పర్ఫెక్ట్. పాపులేషన్ గ్రోత్ విల్ క్విక్లీ స్టెబిలైజ్, దీని గురించి అసలు మాట్లాడలేదు. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ గురించి మాట్లాడారు, ఓవరాల్ పాపులేషన్ గురించి మాట్లాడలేదు. సో రిలేటివ్లీ వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి వర్సెస్ ఓల్డ్కి లేదా ఓవరాల్ పాపులేషన్కి తీసుకుంటే వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే 100 మంది మనకి పాపులేషన్ ఉంటే ఇంతకుముందు 30 మంది వర్కింగ్ ఏజ్ ఉన్నారనుకోండి, ఇప్పుడు 40 మంది అయ్యారనుకోండి, అప్పుడు మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ కిక్ ఇన్ అవుతున్నట్టు. అంతేగాని ఓవరాల్ పాపులేషన్ గ్రోత్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. సో ఆన్సర్ ఓన్లీ 2. అర్థమైందా? చాలా చాలా ఈజీ క్వశ్చన్, సరిగ్గా చదివి అర్థం చేసుకుంటే. ఇవి డైలీ మనం ప్రాక్టీస్ చేస్తే సీసాట్లో ఓన్లీ ఇంగ్లీష్తోనే మీరు కట్ ఆఫ్ క్రాస్ చేసేయచ్చు. సో ఇలా సీసాట్తో పాటు మనం బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్ ఇవన్నీ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. విచ్ ఎవర్ ఈజ్ ద ఎగ్జామ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్, 1 జనవరి నుంచి ప్రారంభమవుతున్న కొత్త బ్యాచెస్లో జాయిన్ కండి and make use of this. Quant, reasoning, English, I'll cover all 3 subjects myself. So make use of the quality teaching and become the best in whatever exam you are taking. So ఇది కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అన్ని కోర్సులు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయి. మేక్ యూస్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బాయ్.